కైలాసపట్నం ఘటనలో 8 మంది కార్మికులు చనిపోయారు. మరో 6గురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదంపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడ్డ వారికి మెరుగైన చికిత్స అందించాలన్నారు. మంగళగిరి అన్ని రంగాల్లో ముందుండేలా బాధ్యతలు తీసుకుంటారన్నారు లోకేష్. టీటీడీ గోశాలలో గోవులు మృతి చెందాయని తప్పుడు ప్రచారం చేశారన్నారు చైర్మన్ బీఆర్ఎస్ నాయుడు. రేపు శ్రీవారిని సతీ సమేతంగా దర్శించుకుంటారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఏపీలో తీవ్ర విషాదం నెలకొంది. బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు జరిగింది. ఈ ప్రమాదంలో మొత్తం 8 మంది మృతి చెందారు. మరో 6గురికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితులను వెంటనే స్థానిక హాస్పిటల్ కి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో 30 మంది కార్మికులు ఉన్నట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ప్రమాదంపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మాజీ సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అక్కడ అయ్యింది, మాకు దగ్గర మేము పని లేదు, ఇవాళ పని చేస్తలేదు, మెసవాళ్ళు కొట్ట చాలా మంది ఉన్నారు. మేము ఇంటికాడ ఉన్నాం బాబు, రూమ్ దగ్గర ఉండిపోయాం. రూమ్ దగ్గర ఉండి ఇవాళ ఇంటికి వెళ్దాం అనుకుని ఊరికి వెళ్దామని రెడీ అవుతున్నాం. ఊరికి వెళ్దామని రెడీ అయ్యి డబ్బులు కానీ వెళ్ళాడు మా ఆయన. డబ్బులు ఇచ్చేస్తే వెళ్ళిపోదాం అనుకున్నాము. మంగళగిరిలో ఏడాదిలోనే 3000 మందికి ఇండ్ల పట్టాలు ఇచ్చామన్నారు మంత్రి నారా లోకేష్. ఇక్కడి పేదలకు 1000 కోట్ల విలువ చేసే భూములను ఇచ్చామన్నారు. ఈ ప్రాంత ప్రజల ప్రేమను ఎప్పటికీ మర్చిపోలేమన్నారు మంత్రి. మంగళగిరి అన్ని రంగాల్లో ముందుండేలా చూసే బాధ్యత తనదన్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 100 పడకల హాస్పిటల్ను నిర్మిస్తామన్నారు. మన ఇల్లు మన లోకేష్ తొలి దశ చివరి రోజు కార్యక్రమంలో పాల్గొన్నారు నారా లోకేష్. గోశాలలో గోవులు మృతి చెందాయంటూ మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు టీటీడీ ప్రతిష్టను దిగజార్చే కుట్రన్నారు ఆలయ చైర్మన్ బీఆర్ నాయుడు. టీటీడీ గోశాలలో ఇటీవల 100 గోవులు మృతి చెందాయంటూ టీటీడీ మాజీ చైర్మన్ చేసిన వ్యాఖ్యలు కుట్రపూరితంగా ఉన్నాయన్నారు. గోశాలలో గోవులను, గోవుల ఆవాసాలను, వాటికి రోజువారీ అందించే దానాను మీడియా అధికారులతో కలిసి పరిశీలించారు. గోశాలపై దుష్ప్రచారం చేసిన భూమనపై ఎన్డీఏ కూటమి నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనపై కేసు నమోదు చేయాలని కోరుతూ టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడికి వినతి పత్రం అందజేశారు. నంద్యాల జిల్లా శ్రీశైలం ఘాట్ రోడ్లో కాసేపు భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. వరుస సెలవులు రావడంతో ఏపీతో పాటు తెలంగాణ నుంచి భక్తులు శ్రీశైలానికి పోటెత్తారు. అలాగే సలేశ్వరం జాతర ముగించుకొని మల్లన్న దర్శనానికి బయలుదేరారు భక్తులు. దీంతో టోల్గేట్ నుంచి సాక్షి గణపతి, శ్రీశైలం ముఖద్వారం వరకు వాహనాలు నిలిచిపోయాయి. ఘాట్ రోడ్లపై 5 కిలోమీటర్ల వరకు ఎటువైపు చూసినా వాహనాలే కనిపించాయి. ఏపీ కడప జిల్లా ఒంటిమిట్టలో కోదండరామయ్య వార్షిక బ్రహ్మోత్సవాలు 8వ రోజు వైభవంగా జరిగాయి. ఉదయం కాళీయ మర్దన అలంకారంలో సీతా లక్ష్మణ సమేత శ్రీరాముల వారు భక్తులకు దర్శనమిచ్చారు. కేరళ వాయిద్యాలు, భక్తజన బృందాలు, చెక్క భజనలు, కోలాటాలతో మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి ఊరేగింపు ఘనంగా జరిగింది. రేపు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. ఇప్పటికే తిరుమల చేరుకున్నారు పవన్ సతీమణి అన్నా లెజ్నోవా. క్షేత్ర సాంప్రదాయం పాటిస్తూ వరాహ స్వామిని దర్శించుకున్నారు. ఇటీవల సింగపూర్ మార్క్ శంకర్ చదివే స్కూల్లో అగ్ని ప్రమాదం జరిగి గాయాలయ్యాయి. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాక శంకర్ ను హైదరాబాద్ కు తీసుకొచ్చారు డిప్యూటీ సీఎం. ఆ ప్రమాదంలో తమ కుమారుడు క్షేమంగా బయటపడ్డందుకు శ్రీవారిని దర్శించుకోనున్నట్టు సోషల్ మీడియాలో తెలిపారు పవన్ దంపతులు.